ముగ్గురికి కలిసి టైం దొరకట్లేదు, నాకు బొమ్మరాకి అఖిలకి. నేనే ఫైట్ చేస్తా, రండ్రా ఎందుకురా అన్ని సార్లు పార్ట్ టైం చేసి పోయేటప్పుడు పట్టుకుపోతారా అని చెప్పి ఇప్పుడు హార్స్ గాడ్ మ్యూజియం వెళ్తున్నాం. అంటే ఏముంటాయి గుర్రాలు ఉంటాయా? ఈ జనాలను చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సండే కూడా ఎంత రష్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి పువ్వులు, వైట్ కలర్లో కూడా ఉన్నాయి. అవునా? కానీ మన దగ్గర పార్కులు అంటే ఏడ చెట్లు కనిపిస్తే ఆడ పొదలలో పోతారు, ఏదో వేసుకుంటారు. మూవీని చూసి కింగ్డమ్ ఆఫ్ బీచ్ అని పెట్టినారు. అయ్యా ఈ పార్ట్ టైం బిజీలో పడి అసలు టైమే దొరకట్లేదు. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటే ముగ్గురికి కలిసి టైం దొరకట్లేదు, నాకు బొమ్మరాకి అఖిలకి. ఫైనల్గా ఒక రోజు నేను ఆఫ్ పెట్టేసిన, వాళ్ళకి వర్క్ ఉన్నా సరే నేను ఆఫ్ పెట్టేసేసి ఫ్రెండ్షిప్ కోసం ఆమాత్రం చేయాలి కదా, ఆఫ్ పెట్టేసేసి ఈరోజు ఎట్లన్నా బయటికి వెళ్దాం రా, చాలా రోజులు ఆయా నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఏం లేదు, బయటికి వెళ్దాం రా అంటే బయటికి వెళ్తున్నాం. అఖిల నేను బస్ నుంచి వస్తుంది, చాలా దూరం కాదు. బూమ్రా తన ప్లేస్ నుంచి వస్తున్నాడు, నేను ఇప్పుడే బయలుదేరా, స్టేషన్కి వచ్చా ఇప్పుడే. బూమ్రా నేను ఒకటే ట్రైన్ ఎక్కాలి. పేరుకి యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ వీడియోస్ ఏం చేయాలంటే టైం దొరకట్లేదు, దూల తీరిపోతుంది. ఇక ఫైనల్గా ఏదైనా ఒక వీడియో చేద్దామని, వీడియో అని కాదు కానీ బయటికి వెళ్దాం కొంచెం రిలాక్సేషన్ కోసం. నేనే ఫైట్ చేస్తా, రండ్రా ఎందుకురా అన్ని సార్లు పార్ట్ టైం చేసి పోయేటప్పుడు పట్టుకుపోతారా అని చెప్పి కన్విన్స్ చేసి స్టేషన్కి ఇప్పుడే వచ్చా. స్టేషన్ ట్రైన్కి ఇంకా 2 minutes ఉంది. ఇలా ఉంటాయి టైమింగ్స్, ఆ టైమింగ్స్కే వస్తాయి ట్రైన్స్. సైడ్ ఒక ట్రైన్ వచ్చింది. నేను బూమ్రా సేమ్ ఏరియాలో ఉంటాం, లైక్ దగ్గర ఏరియాలో ఉంటాం, కానీ అక్కడ చాలా దూరంగా ఉంటుంది. నేను బూమ్రా ఒకటే ట్రైన్ ఎక్కాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. నేను ఆల్రెడీ బూమ్రాడు ట్రైన్లో ఎక్కాడంట, నేను అదే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. కూడా నేను ఉండే స్టేషన్లోనే దిగిపోయాడు, నేను ఉన్నాను కాబట్టి. మ్యాప్ అండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈడికి వెళ్ళాలా? ఈడికి వెళ్ళాలి. అరౌండ్ ఒక 10 స్టేషన్స్ దాటిపోవాలి. ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎగ్దాం పా. మాటలలో అఖిల కూడా వచ్చేసింది. అఖిల ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చినాను. ఏమి ఇంత పెద్ద? సరే కానీ ఎడుకోతున్నాం గాయస్ మనం ఇప్పుడు. హార్స్ గాడ్ ఎడుకోతున్నాం రా బూమ్రా. గాయస్ మేము ఇప్పుడు హార్స్ గాడ్ మ్యూజియం వెళ్తున్నాం. అంటే ఏముంటాయి గుర్రాలు ఉంటాయా? హార్సెస్ ఉంటాయి. ఫోటోగ్రాఫర్ బూమ్రా. ఇదే వైట్ హాల్, చాలా ఫేమస్. ఇది లండన్కి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారు చూడడానికి. అక్కడ చూడొచ్చు మీరు, చాలా జనాలు ఉన్నారు, లైన్ క్యూ కట్టి. మెయిన్ గేట్ ఎంట్రన్స్, అది లోపలికి వెళ్తారు. కూడా బయటికి వెళ్దామంటే ఒక్కసారి కూడా బయటకు వచ్చేటోళ్ళు కాదు. నేనే ఈరోజు నా షిఫ్ట్ ఉన్నా సరే ఆఫ్ పెట్టుకొని, ఫ్రెండ్షిప్ అంటే ఇంపార్టెంట్ రా నాకు. షిఫ్ట్ ఉన్నా సరే ఆఫ్ పెట్టేసుకొని బయటికి వెళ్దామంటే వచ్చినట్టు. హాయ్ గాయ్స్, అనుకున్న డెస్టినేషన్కి వచ్చినాం. కింగ్స్ గాడ్ అనేది ఇదే, నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే కింగ్స్ గాడ్ అంటారు. చూపిస్తా ఇప్పుడు. ఆయన ఎప్పుడు అలానే ఉంటాడు, ఆయనకు చేతులు గుంజాయి, కాలు గుంజాయి, ఆయన డ్యూటీ అంతా. హాయ్, ఇదే ఎంట్రన్స్ కింగ్స్ గాడ్, దానికి ఇదే ఎంట్రన్స్. చాలా మంది టూరిస్టులు వచ్చారు. ఈరోజు సండే కూడా కాదు, చూడండి ఈ జనాలను చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సండే కూడా కాదు, ఎంత రష్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడనే ఒక మ్యూజియం ఉంటుంది, మ్యూజియం చూపిస్తారండి ఫస్ట్. హౌస్ హోల్డ్ క్యావలరీ మ్యూజియం. అప్పటి కాలంలో కింగ్స్ చేసుకునే బట్టలు అంటే ఇవి. కావాలంటే కొనొచ్చు, కానీ మన ఆస్తులు అడుగుతున్నారు. గైస్, లండన్లో పూలు ఇట్లుంటాయి. ఇక్కడ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి పూలు, వైట్ కలర్లో కూడా ఉన్నాయి. అవునా? బటర్ఫ్లైస్ ఆడొకటి ఈడొకటి కనిపిస్తున్నాయి, ఎక్కువ కనిపిస్తలేవు. ఇది పెద్ద వాటర్ ఫాల్ చూపిస్తా, చాలా పెద్దది ఇది.
లండన్లోనే ఫేమస్ అయిన వాటర్ ఫాల్. చూసి షాక్ అవ్వకండి, ఇదే చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి. లండన్లోనే అతి పెద్ద వాటర్ ఫాల్. లండన్ బాతులు ఇట్లనే ఉంటాయి, మూతి పెద్దగా, తోక చిన్నగా. చూడండి గాయ్స్, ప్రశాంతంగా గ్రౌండ్కి వచ్చి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు, ఎంత మంచిగా పడుకున్నారు, కూర్చున్నారు, ఆట ఆడుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మన దగ్గర పార్కులు అంటే ఏడ చెట్లు కనిపిస్తే ఆడ పొదలలో పోతారు, ఏదేదో చేసుకుంటారు. అంటే చూడండి ఇక్కడ ఎంత మంచిగా హ్యాపీగా ఫోన్లు పక్కన పెట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నారు, ముచ్చటేసే వాళ్ళు ముచ్చటేస్తున్నారు, కూర్చున్న వాళ్ళకి చైర్స్, మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా చెత్త లేదు, పక్షులు. కొన్నిసార్లు అనిపిస్తుంది లైఫ్ అంటే ఇదే కారా, మనమేమో పైసలు వెనకాల పడతాం, కొడుకుల కోసం ఆస్తులు సంపాదించడానికి పడుతూ ఉంటాం. వీళ్ళు ప్రశాంతంగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు మనుషులు ఇక్కడ. బుక్స్ చదివే వాళ్ళు బుక్స్ చదువుతున్నారు. పూర్వ అంటే ఓల్డెన్ డేస్లో ఇక్కడ నిలబడి చూస్తే ఇండియా కనిపిస్తున్నానంట, అది అక్కడ నిలబడి రాజులు చూస్తే ఇండియా పైనుంచి అక్కడ కనిపిస్తున్నానంట. చూడండి ఇదే. ఇది ఫోన్ గాయస్, మనం ఫోన్ ఇండియాకి ఫోన్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు, కానీ నాకు ఇండియాలో నెంబర్ గైస్. ఏదో ఐకానిక్ ఇమేజ్ గ్యాలరీ అంట, ఫ్రీ ఎంట్రీ అంటే ఫ్రీ ఎంట్రీ అని కనిపించింది, వచ్చేసినాం. మీరు కూడా ఒకసారి చూడండి. మేము ఒక్కరి చూస్తే నేను లవ్ అయిపోతాం. మళ్ళీ మీరు కూడా ఒకసారి చూడండి. మేము ఎవరో నాకు కూడా తెలియదు, వీళ్ళందరూ ఎవరో తెలియదు అసలు. కానీ క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ కూతురు, ఈమె వీళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నది, కానీ నేను వద్దని చెప్పిన. వీళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నది, కానీ నేను వద్దని చెప్పిన. మూన్ పైన గేమ్స్ ఆడుతుంది. అట్లనే అన్నారు, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నప్పుడు వీళ్ళు మూన్ పైన గేమ్స్ ఆడినారు. గాయ్స్ ఇదే పికడిలీ సర్కిల్, సేమ్ యూఎస్లో న్యూయార్క్ ఎలానో. అలాగా ఉన్నాయి 2 బిల్డింగ్. ఇలా నాకు షూస్ ఇప్పిస్తున్నది, షూస్ ఇప్పించడానికి షోరూమ్కి తీసుకెళ్ళింది. నైకీ షూస్ జస్ట్ 60-70 pounds. ఏది ఇప్పిస్తున్నావు ఇప్పుడు? నాకు ఇది నచ్చినాయి, ఇప్పి. ఏ షూస్ ఇప్పిస్తున్నావు? ఇంతకంటే పెద్ద దరిద్రం ఉన్నారా? ఇప్పిస్తాని ఇప్పియకుండా కింగ్డమ్ మూవీని చూసి కింగ్డమ్ ఆఫ్ ట్రీట్స్ అని పెట్టినారు. ఇది కింగ్డమ్ సీన్ సినిమా, విజయ్ దేవరకొండ. సో ఇప్పుడు మనం చైనా టౌన్కి వచ్చాం. ఇందాక హార్స్ గార్డ్ పోయినాం, అక్కడ నుంచి పికడిలీ సర్కస్. ఇప్పుడు మనం చైనా టౌన్కి వచ్చి చూపిద్దాం. ఇప్పుడు మాకు బూమరానికి చాలా ఆకలిస్తుందంటే పాపం తినిపించడానికి తీసుకెళ్తున్నా. మెక్డీ బర్గర్ కావాలరా అంటే మెక్డీలోకి తీసుకెళ్తున్నా. హాయ్ గాయ్స్, ఇప్పుడే తినేసినాం కడుపు నిండా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే చైనా టౌన్ వెళ్దాం. చైనా టౌన్ అనేది చాలా ఫేమస్ యూకేలో, చాలా బాగుంటుంది అంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చైనా లాగానే ఉంటుంది. చూద్దాం ఒకసారి, బాగుంటుంది. పోయినా అరబుంగా సరే 11 సరిపోబ్బా. ఇచ్చాడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చైనా లాగానే ఉంటాయి బిల్డింగ్స్, మీరు కూడా చూడొచ్చు. హాయ్ గాయ్స్, ఇదే చైనా టౌన్ అనేది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చైనా టౌన్కి వచ్చినాం. చైనా టౌన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ అన్ని చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. చైనీస్ ఫుడ్కి ఫేమస్ ఇక్కడనే దొరుకుద్ది. చూద్దాం.
గాయ్స్ హ్యారీ పాటర్ బిల్డింగ్. ఇక్కడ అన్నీ పోదాం అనుకున్నాం, క్లోజ్ ఉంది. 5 o'clock క్లోజ్ అంట. మిస్ అయిపోయినాం ఈసారి. ప్లాన్ చేస్తా, మీరు కూడా చూడరు, నేను కూడా చూడలేదు. హ్యారీ పాటర్ సిరీసే చూడలేదు, ఇంక ఇదేం చూస్తాను నడుండి. స్ట్రేంజర్ థింగ్స్ బిల్డింగ్ గాయ్స్. అనుకున్న లొకేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అఖిల? ఆల్టర్నేట్. సరే చేద్దాం రండి. మనం వచ్చేసినాం లొకేషన్కి ఇప్పుడు. సరిపోతలేవు ఫ్రెండ్స్, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు కూడా. థ్యాంక్స్ అఖిల తీసుకొచ్చినందుకు. అఖిల థ్యాంక్స్ అఖిల. గైస్ వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్లో మన నేమ్ ఎంటర్ చేస్తే ఇలా బొమ్మల పైన మన పేరు వస్తుంది. నాది పెట్టాను, ప్రవీణ్ గారిని పెట్టినా, అఖిలది కూడా పెట్టినా. సో అఖిల ఇక్కడ ఉంది. ప్రవీణ్ వచ్చినావు రే. अरे उड़का करा मेला हो रहा नहीं वो. अकेला వచ్చినావు అఖిల. చేసినావు అఖిల దేని. సరే బాయ్.